ఇప్పుడు మనము 27వ తారీఖున జరిగిన గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్లో నుంచి మనం యొక్క ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని చేయబోతున్నాము. ఓకేనండి, పేపర్ ఎక్స్ప్లెనేషన్ని మనం చేయబోతున్నాం. చూద్దాం. ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 30 మార్క్స్కి, ఎస్పెషల్లీ ఇంగ్లీషు 30 మార్క్స్కి కండక్ట్ చేయటం అయింది. అందులో 24 మార్క్స్కి గ్రామర్ ఇవ్వటం జరిగింది. మిగతా 6 మార్క్స్ని మెథడాలజీ నుంచి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం వాటిని ఆన్సర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఫస్ట్, ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ అని అన్నాడు. సో ఇక్కడ ఈ ఫీబుల్ అనే వాక్యాన్ని అండర్లైన్ చేయటం జరిగింది. సో ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫీబుల్. సో ఇక్కడ ఈ ఫీబుల్ యొక్క సినానిమ్, ఓకేనండి, దాని యొక్క సినానిమ్ అడుగుతున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉన్న మీనింగ్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ వాక్యం చూడండి. ఇక్కడ స్పీకింగ్ క్వైట్లీ అని ఇచ్చాడు. సో ఫీబుల్ యొక్క మీనింగ్ ఏంటో మనకి తెలిస్తే ఇక్కడ ఇవ్వబడిన 4 ఆప్షన్స్ని మనం చదివి అది ఏది రిలేటెడ్గా ఉందో దాని యొక్క సినానిమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, స్పీకింగ్ క్వైట్లీ అని ఇచ్చాడు. చార్మింగ్, యాక్టివ్, ల్యాకింగ్ స్ట్రెంగ్త్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మీనింగ్ ఏంది? ఫీబుల్ అంటే వీక్ అని అంటాం, అంటే బలహీనముగా ఉండటం అని అంటాం. ఓకేనండి. సో శక్తి లేకపోకుండా బలహీనముగా ఉండటాన్ని మనము ఫీబుల్ అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు కరెక్ట్ మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో స్పీకింగ్ క్వైట్లీ అనేది ఓకేనండి రిలేటెడ్గా లేదు. రెండవది చార్మింగ్ అంటే ఒక అట్రాక్టివ్గా ఉంది అని తెలియజేస్తున్నాం. యాక్టివ్ అంటే చురుకుగా ఉండటం. సో అప్పుడు అదేమవుతుందంటే ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది. తర్వాత ల్యాకింగ్ స్ట్రెంగ్త్ అన్నాడు. ల్యాక్ అనంటే కొరత కలిగి ఉండటం. సో ఇక్కడ ల్యాకింగ్ స్ట్రెంగ్త్ అంటే బలము లేకపోవుట. సో వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ దిస్ ఫీబుల్ అనంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హీ లుక్డ్ ఎట్ మీ ఫ్రాంటికల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రాంటికల్లీ. ఫ్రాంటికల్లీ అనే వాడి యొక్క సినానిమ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, స్కిల్ఫుల్లీ. ఇక్కడ మనం ఫ్రాంటికల్లీ అనంటే ఏంటి మీనింగు? క్రేజీలీ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఆతృతగా క్రేజీలీ అని చెప్పుకోవచ్చు. సో ఆ పరంగా చూస్తే మనము స్కిల్ఫుల్లీ అంటే ఏంటి? నైపుణ్యత అని అంటాము. యాంగ్షియస్లీ అంటే ఆతృతంగా అని చెప్పొచ్చు. అదేవిధంగా స్టడీలీ అంటే బలముగా, ఓకేనండి, దృఢముగా అని చెప్పొచ్చు. తర్వాత సాఫ్ట్లీ మృదువుగా, అంటే ఇక్కడ ఇచ్చిన వాడు యాడ్వర్బ్ అని అంటాము. ఎల్వైతో ఎండ్ అయింది కాబట్టి దాన్ని యాడ్వర్బ్ అంటాం. ఇక్కడ ఇవ్వబడిన 4 వర్డ్స్ కూడా యాడ్వర్బ్సే. అయితే వాటిలో ఏది రిలేటెడ్గా ఉంది, ఏది కరెక్ట్ సిమిలర్ మీనింగ్ ఇస్తుంది అని అంటే చూడండి, ఫ్రాంటికల్లీ అంటే క్రేజీలీ అని చెప్పుకుంటాం. సో అప్పుడు స్కిల్ఫుల్లీ అంటామా? రాంగ్ అవుతుంది. అదేవిధంగా స్టడీలీ అని చెప్తామా? నో. అదేవిధంగా సాఫ్ట్లీ అని చెప్తామా? అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే యాంగ్షియస్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో యాంగ్షియస్లీ అంటే ఇక్కడ కూడా ఆతృతంగా, ఓకే, యాంగ్జైటీగా అని చెప్తాం. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి క్వశ్చన్ రావటం జరిగింది. సో అప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా వర్డ్స్ని మనం బెనిఫీ, ఓకే, తర్వాత బెనిఫీ, సో 5 దాకా వచ్చేసింది. ఆ విధంగా ఇక్కడ కూడా మనము బెనిఫిషీ, ఓకేనండి. సో ఈ విధంగా మనం అండర్లైన్ చేసుకుంటే, సో తర్వాత మనకేమొస్తుంది? ఇక్కడ సి వస్తుంది, ఇక్కడేమొస్తుంది? ఇక్కడ సి వస్తుంది, సిఐ, ఇక్కడ సిఐ, ఇక్కడ సిఐ. సో ఇక్కడ ఏ, ఇక్కడేమొస్తుంది? ఇక్కడ ఏ వచ్చింది. అప్పుడు మనకి ఎల్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ టీ ఉంది. నెక్స్ట్ ఇక్కడేముంది? సి అంటే ఇక్కడ ఈ ఉంది.
ఓకేనండి. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా ఉన్న ఆప్షన్ ఏంటి అంటే చూడండి. సో అప్పుడు ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకుంటే బెనిఫిషి అంటే ఇక్కడ ఈ, ఇక్కడ ఐ, అదేవిధంగా ఇక్కడ బెనిఫిషి, ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడేమొచ్చింది ఎల్ వచ్చింది, ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వచ్చేసింది, అదేవిధంగా ఇక్కడ బెనిఫిషి. ఓకే, ఇక్కడ టీ రావటం జరిగింది. అంటే ఇక్కడ టీ, ఇక్కడ ఏమొచ్చింది ఆర్, ఇక్కడేమొచ్చింది ఎల్, ఇక్కడేమొచ్చింది ఓకేనండి బెనిఫిషి, ఇక్కడేమొచ్చింది అని అంటే బెనిఫిషి, ఇక్కడ సి, ఇక్కడ ఈ, అంటే ఇది ఈ లెటర్. ఓకేనండి, ఈ విధంగా రావటం జరిగింది. సో అంటే ఇక్కడ చూడండి బెనిఫి అనే దగ్గర ఇక్కడ ఐ వటికి మనం చూస్తే అంతా కరెక్ట్గానే ఉంది. ఓకే, ఎక్కడ దాకా బెనిఫిషి అంటే ఇక్కడ దాకా, ఐ దాకా. ఓకేనండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సిఐ ఉంది. అప్పుడు సి లెటర్ని తీసేసుకుంటే, ఇక్కడ కూడా సిని తీసేసుకుంటే, అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ టీ లెటర్ ఉంది. అప్పుడు మనం గమనిస్తే మనకేమొస్తుంది ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ సిఈ, ఇక్కడ సిఐ, ఇక్కడ సిఐ, ఇక్కడ సిఐ ఉంది, ఇక్కడ సిఐ ఉంది. సో తర్వాత ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అప్పుడు 7 దాకా మనం తీసేసుకుంటే ఓకే, అప్పుడు ఇక్కడ ఏముంది ఎల్ ఉంది, ఇక్కడేముంది ఆర్, ఇక్కడేముంది టీ అనే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఓకే, సో ఇక్కడేముంది అని అంటే ఇక్కడ ఈ అనే లెటర్ ఉంది. సో కరెక్ట్ ఆర్డర్లో మనకు రావాలా. సో తర్వాత చూస్తే బెనిఫిషి ఏ అంటే ఇక్కడ బెనిఫిషి, ఇక్కడ బెనిఫి, అదేవిధంగా ఇక్కడ కూడా మనము బెనిఫి, ఇక్కడ బెనిఫిషి. అప్పుడు ఇక్కడేముంది సిఐ. ఓకేనండి, సో ఇక్కడ టీ అనే లెటర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే షిఐ, సిఐ, ఏ. ఓకే, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడేముంది సిఐఏఆర్, ఇక్కడ ఎల్. సో ఇక్కడేముంది టీ ఉంది, ఇక్కడేముంది చూడండి ఇక్కడ సిఐ బెనిఫిషి, తర్వాత మనకి ఇక్కడ సి. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఈ ఉంది. ఓకేనండి, సో ఆ విధంగా చూసుకుంటే అంటే ఇక్కడ చూడండి కరెక్ట్ ఆర్డర్లో రావాలి, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. అంటే ఏ నుంచి జెడ్ వరకు కరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి రావాలి. ఆ విధంగా ప్రతిదాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనండి, కాబట్టి ఇంకా ఇక్కడ చూసుకుంటే మనము బెనిఫిషి. ఓకే, తర్వాత బెనిఫిషి, తర్వాత ఇక్కడేమొచ్చింది టీ వచ్చింది, ఇక్కడేమొచ్చింది సిఈ, ఇక్కడ బెనిఫిషి, ఇక్కడ బెనిఫిషి. ఓకే, ఇక్కడ ఆరు, ఇక్కడ ఓకే బెనిఫిషి, ఇక్కడ ఎల్ అనేది వచ్చింది, ఇక్కడేమొచ్చింది ఇక్కడ ఈ వచ్చేసింది. ఓకేనండి, సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే ఇక్కడేమొచ్చింది టీ వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ కూడా అలా మనం టెస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఏబిసిడీల నుంచి జెడ్ వరకు దాకా మనకి ఏ తర్వాత ఏమి రావాలా బి తర్వాత ఏమి రావాలా సి తర్వాత డి రావాలా. ఆ విధంగా కనుక మనం చెక్ చేసుకుంటే ఆర్డర్లో వచ్చిందా, ఆర్డర్లో వస్తే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి టీతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఈ యొక్క వర్డ్స్ అనేవి టీతో, తర్వాత ఈతో, తర్వాత ఆర్తో, తర్వాత ఎల్తో ఈ విధంగా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఏ లెటర్ రావాలా, ఏ నుంచి రావాలా. మరి ఇక్కడ ఏమొస్తుంది టీ నుంచి తగ్గుతా పోతుంది, కాబట్టి అది రాంగ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆర్ నుంచి స్టార్ట్ అయింది, సో అదేవిధంగా ఇక్కడ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూస్తే చూడండి బెనిఫిషి ఏ, ఇక్కడ ఆరు, ఇక్కడ ఎల్. సో ఇంకా మనం చూస్తే బెనిఫి ఓకే, ఇక్కడ టీ, ఇక్కడ చూస్తే ఈ వచ్చింది. సో కరెక్ట్ ఆర్డర్లో ఏబిసిడి నుంచి జెడ్ వరకు కరెక్ట్ ఆర్డర్లో ఏమొస్తుందో చూడండి, ఇక్కడ గమనించారా. ఫస్ట్లో చూడండి ఏమొస్తుంది ఎల్ తర్వాత ఏమొచ్చింది ఆర్ తర్వాత ఏమొచ్చింది టీ తర్వాత ఏమొచ్చింది ఈ వచ్చింది. అంటే
ఈ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ ఆర్డర్ చూడండి, ఈ తర్వాత ఏమొచ్చింది ఎల్, తర్వాత ఆర్, తర్వాత టీ. ఇది కరెక్ట్ ఆర్డర్గా ఉన్నట్టు మనకి ఎగ్జాక్ట్గా కళ్ళకు కట్టినట్టుగా మనకి అగపడుతుంది. కాబట్టి సో ఆర్డర్లో వచ్చిన సెంటెన్స్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఓకేనండి ఆప్షన్ 2. సో ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈ తర్వాత ఎల్ తర్వాత ఆర్ తర్వాత టీ. సో ఆర్డర్లో వచ్చింది. ఈ తర్వాత ఏమొస్తుంది అంటే ఒక తర్వాత మనకి ఎఫ్ ఈ విధంగా వచ్చినప్పుడు తర్వాత ఎల్ వస్తుంది, ఎల్ తర్వాత ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత టీ వస్తుంది. కాబట్టి మనకి ఆర్డర్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ 2ని మనం రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. ఓకేనండి. ఖచ్చితంగా ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది 1 మార్క్ కన్ఫామ్గా మనకి వస్తుంది. సో జాగ్రత్తగా మనం దీన్ని చేయాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, షీ డాష్ ద ఆర్ఫన్ యాజ్ హర్ ఓన్ చైల్డ్. సో ఆర్ఫన్ అంటే అనాథ అని మనం చెప్పుకోవచ్చు. షీ బ్రాట్ అప్ ద ఆర్ఫన్ యాజ్ హర్ ఓన్ చైల్డ్. తర్వాత చూడండి, బ్రాట్ అవుట్ అని ఇచ్చాడు, అదేవిధంగా బ్రాట్ అప్ అని ఇచ్చాడు, బ్రాట్ ఇన్, బ్రాట్ అబౌట్ అని ఇచ్చాడు. సో ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మనకి సో షీ డాష్ ద ఆర్ఫన్ యాజ్ హర్ ఓన్ చైల్డ్, సొంత బిడ్డలాగా చూసుకుంది, పోషించింది, పెంచింది అని తెలియజేస్తాం. సో కరెక్ట్గా ప్రేజల్ వెర్బ్ ఏమవుతుంది ఇక్కడ అంటే బ్రాట్ అవుట్ అంటేనేమో వెలుగులోకి తీసుకురావటం అని అంటాం. సో బ్రాట్ అప్ అని అంటేమో పెంచటం, పోషించటం, సంరక్షించటం అని చెప్పి తీసుకురావటం. బ్రాట్ ఇన్ ఓకేనండి లోనికి తీసుకురావాలి అనే సెన్స్ మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనండి. సో కాబట్టి ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మనకి ఇంకా మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కన్ఫామ్గా బ్రాట్ అప్ అంటే సంరక్షించటం, పోషించటం, జాగ్రత్తగా కేర్ తీసుకొని చూడటాన్ని బ్రాటప్ అని అంటాము. సో కాబట్టి ఆప్షన్ 4, ఆప్షన్ 3 అనేది రాంగు. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ప్రేజల్ వర్బ్స్ నుంచి మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సురేష్ ఈస్ డాష్ బెస్ట్ స్టూడెంట్ ఇన్ డాష్ క్లాస్ అని అన్నాము. సో ఇక్కడ మనకి దేని నుంచి వచ్చిందనంటే ఆర్టికల్ నుంచి రావటం జరిగింది. ఆర్టికల్ మనకి ఆర్టికల్స్ 2 టైప్స్ ఓకేనండి. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఓకే. సో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటేనేమో మనం ఏం చెప్పుకుంటాం, ఏఆర్ యాన్ని మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అని మనం తెలియజేస్తాము. డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ధా అనే దాన్ని మనము ఒకరండి డెఫినెట్ ఆర్టికల్ అని మనం తెలియజేసుకుంటాం. సో ఇక్కడ ఏది సూటబుల్ అవుతుంది చూడండి. సురేష్ ఈజ్ డాష్, ఇక్కడ బెస్ట్ అనే పదం వచ్చింది అంటే బెస్ట్ అనేది వస్తే అంటే అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని మనం అర్థం చేసుకోవాలా. సూపర్లేటివ్ డిగ్రీలో గనక ఉంటే మనము దా అనే డెఫినెట్ ఆర్టికల్ని రాసుకోవాలి. అంటే చూడండి ఈఎస్టీ ఈ వార్డుతో ఎండ్ అయ్యే పదాలు క్లవరెస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్ ఓకేనండి. ఈ విధంగా వస్తే వాటి ముందల మనము దా అనే ఆర్టికల్ని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ దా అనేది వస్తుంది. తర్వాత సురేష్ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ డాష్ క్లాస్ అని అన్నాము. సో ఇప్పుడు క్లాస్ ముందల ఏ వస్తుంది, ఇన్ ఏ క్లాస్ అని అంటామా, ఇన్ అన్ క్లాస్ అని అంటామా, అసలు ఆర్టికలే రాదా అని అంటే ఖచ్చితంగా మనకి ఓకే అండి ఇక్కడ కూడా ద అనే ఆర్టికల్ని మనం ఓకే యూజ్ చేస్తాము. ఓకే. అప్పుడు చూడండి, సురేష్ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అని అంటాము. అంటే ఏదైనా మనము కామన్ నౌన్ అయినా కానీ పర్టికులరైజ్ చేసి చెబితే ఓకేనండి ఫలానా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనము దా అనే డెఫినెట్ ఆర్టికల్ని రాసుకుంటాము. ఓకేనండి. పర్టికులరైజ్ చేసి చెప్పినప్పుడు అది ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, పర్సన్ కావచ్చు, సెకండ్ టైం రిపీట్ చేస్తే లేదా ఫలానా వ్యక్తి, ఫలానా వస్తువు ఓకేనండి ఫలానా ప్లేస్ అని మనము రిపీటెడ్గా చేసి ప్రెజర్ చేసి పర్టికులర్గా చెబితే అప్పుడు మనము దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కాబట్టి సో ద ఏ, ద యాన్, నో ఆర్టికల్. సో అవర్ ఆన్సర్ ఈస్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆప్షన్ 1. సో ద అనేది ఓకేనండి మన రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హీ ఈస్ క్యాపబుల్ డాష్ డూయింగ్ హార్డ్ వర్క్
ఓకేనండి. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్ నుంచి అడగడు, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇచ్చాడు. సో హీఈస్ క్యాపబుల్ అట్ డూయింగ్ వర్క్, at doing hard work. He is capable in doing hard work. He is capable of doing hard work. He is capable with doing hard work. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి. ఓకే, చాలా సందర్భాల్లో మనం 5 టైప్స్ కూడా చెప్పుకోవచ్చు. అయితే మెయిన్లీగా 3 టైప్స్ అని చెప్పుకుంటాము. 1 సింపుల్, ఓకేనండి, ప్రిపోజిషన్, 2 కాంపౌండ్ ప్రిపోజిషన్, 3 ప్రేజల్ ప్రిపోజిషన్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రిపోజిషన్స్ అనేవి కంపల్సరీగా కొన్ని పదాలకి కంబైన్డ్గా కలిసి వస్తూ ఉంటాయి అని మనం చెప్పుకోవాలి. సో అప్పుడు చూడండి, హీఈస్ క్యాపబుల్ అట్ డూయింగ్ హార్డ్ వర్క్. ఎట్ వస్తుందా, ఇన్ వస్తుందా, ఆఫ్ వస్తుందా, విత్ వస్తుందా అంటే, సో ఇక్కడ క్యాపబుల్ అనే పదానికి షూటబుల్ ప్రిపోజిషన్ అయితే మనం ఎట్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాం, ఇన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాం, విత్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాం. మన ఆన్సర్ వచ్చేసి ఆఫ్ అని వస్తుంది. సో ఎందుకు అంటే క్యాపబుల్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఆఫే అవుతుంది ఎక్కువగా. అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటే ఫాండ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ బిస్కెట్స్, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ మిల్క్, మిల్క్ అంటే ఇష్టము. సో ఈ విధంగా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఓకేనండి, మనం టాపిక్ నేర్చుకునేటప్పుడు అవి క్లియర్గా డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాము. సో చూడండి, హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథ్స్ అని చెప్పుకోవచ్చు. ఈజ్ గుడ్ అట్ మ్యాథ్స్, ఈజ్ గుడ్ అట్ సైన్స్. ఆ విధంగా అట్ను యూజ్ చేసే సందర్భాలు ఉంటాయి. ఓకేనండి, అట్ అంటే వద్ద, ఇన్ అంటే లో, ఆఫ్ అంటే యొక్క, విత్ అంటే థో అని వస్తుంది. సో కరెక్ట్గా అయితే మనకి ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ఆఫ్ అనేది షూటబుల్ అవుతుంది. ఓకేనండి, సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్ అంటే ఏమనుకున్నాం, ఈజ్ క్యాపబుల్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్ అంటామా, అలా కూడా రాకూడదు. ఓకేనండి, సో అది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెన్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్ హీ డాష్ స్ట్రేంజ్ సైట్ అని అన్నాడు. సో ఇక్కడ వచ్చిన టెన్స్ ఏమవుతుంది, సబ్జెక్టు, వీటు, ఆబ్జెక్ట్ అని అన్నాము. ఇక్కడ వచ్చే టెన్స్ కూడా మనం ఒకసారి వెరిఫై చేయాలి. సో అప్పుడు చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని అన్నాడు. సో సా అని ఇచ్చాడు. అదేవిధంగా వాజ్ సీయింగ్ అని ఇచ్చాడు. ఆ తర్వాత హ్యావ్ సీన్ అని ఇచ్చాడు. ఆ తర్వాత వాజ్ సీన్ అని ఇచ్చాడు. సో వెన్ హీ ఓపెన్డ్ హిస్ ఐస్ హీ సా a strange sight. When he opened his eyes, he was seeing a strange sight. When he opened his eyes, he have seen strange sight. When he opened his eyes, he was seeing a strange sight. So correct answer ఏమవుతుంది ఇక్కడ చూడండి, when he opened eyes ఈ సా అని అంటాం, అది రిలేటెడ్గా ఉంది. ఇది చూస్తే హీ వాజ్ సీయింగ్, వెన్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్, ఓపెన్ చేసినప్పుడు హీ వాజ్ సీయింగ్. సీ అనే వెర్బ్ని మనము ఓకేనండి కంటిన్యూస్ టెన్స్లో రాసుకోకూడదు, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సీయింగ్ ఈ విధంగా ఎక్కువగా ప్రాపబుల్గా ఉండదు కాబట్టి మనం దాన్ని తీసేసుకుంటాం. రెండోది ఇక్కడ చూడండి, హ్యావ్ సీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి మనం దాన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. వాజ్ సీన్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో హీ వాజ్ సీన్ ఏ స్ట్రేంజ్ సైట్. ఓకే, మనకి ప్యాసివ్ వాయిస్ ఓకేనండి అన్నెసరీ, అవసరం లేదు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1ని మనం రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాము. ఓకేనండి, వెన్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్, అతను ఓపెన్ చేసినప్పుడు హీ సా ఏ స్ట్రేంజ్ సైట్, స్ట్రేంజ్ సైట్ని చూశాడు, వింత దృశ్యాన్ని చూశాడు. ఇక్కడ మరొక విధంగా అంటే ఇక్కడ రెండు కూడా, సో ఆప్షన్ 1 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, సా అని వస్తుంది. అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం గమనిస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకేనండి ఎన్ని సందర్భాలలో అంటే 2 యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవచ్చు. ఓకేనండి, సో ఏంటి ఇక్కడ వెన్ హీ ఓపెన్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, స్ట్రేంజ్ సైట్ని చూశాడు. మరి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఓకేనండి, సో చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము.
పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. అప్పుడు చూడండి, అప్పుడు మనం ఎలా చెప్పుకుంటామంటే ఐ met my friend while I was going to college. సో ఇక్కడ ఉపయోగించే సందర్భం చూడండి. సో చూడండి, అప్పుడు ఐ met my friend, నేను మా ఫ్రెండ్ని కలిశాను. వైల్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళుతూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ని కలిశాను. ఇక్కడ వైల్ అంటే ఏంటి? వెన్ అనేది రావచ్చా? రావచ్చు. వైల్ అనేది రావచ్చా? రావచ్చు. అంటే ఇక్కడ చూడండి, వెన్ అంటేనేమో అప్పుడు అని అంటాము, వైల్ అంటేనేమో ఆ సమయంలో అని అంటాము. అప్పుడుకి ఆ సమయంలోకి చాలా వేరియేషన్ ఉంది. వైల్ అనంటే ఆ సమయంలో, నేను కాలేజీకి వెళుతూ ఉన్న సమయంలో నా ఫ్రెండ్ని కలిశాను. ఐ మెట్ మై ఫ్రెండ్ వెన్ ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ని కలిశాను. సింపుల్ పాస్ట్ టెన్స్లో రెండు చెబితే ఐ మెట్ మై ఫ్రెండ్ వెన్ ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ని కలిశాను. అలా కూడా అంటే వెన్ అంటేనేమో అప్పుడు, వైల్ అంటేనేమో ఆ సమయంలో. ఓకేనండి అని మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ సో ఇంకా మనం కొంచెం డెప్త్కి వెళ్తే ఇక్కడ వచ్చే టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు కంబైన్డ్గా వస్తాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంబైన్డ్గా వస్తాయి. రెండు యాక్షన్స్ కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలియజేసుకోవచ్చు. 2 కంటే 4, 5 యాక్షన్స్ను కూడా 5 యాక్షన్స్ను కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కింద ఒకటి తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి, ఈ విధంగా మనము ఒకే సిరీస్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకొని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనం టెన్సెస్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఆమ్ సారీ ఐ కాంట్ లెట్ యూ గో ఇన్ వితౌట్ ఏ టికెట్. ఓకేనండి, టికెట్ లేకుండా నేను ఐఎమ్ సారీ అని చెప్తున్నాడు. ఐఎమ్ సారీ, నేను నిన్ను టికెట్ లేకుండా పంపించను, అలౌ చేయను అని అంటున్నాడు. అప్పుడు చూడండి, ది సెంటెన్స్ ఇండికేట్స్, ఏమి ఇండికేట్ చేస్తుంది, ఏం తెలియజేస్తుంది? అపాలజైజింగ్, క్షమాపణ తెలియజేస్తుందా? టికెట్ కలెక్టర్ క్షమాపణ తెలియజేస్తాడా? రిఫ్యూజింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. రిఫ్యూజింగ్ అంటే తిరస్కరించటం, ఇవ్వకపోవటం. రిఫ్యూజింగ్ హెల్ప్, సహాయము తిరస్కరించటం అని అంటాం. సో ఆర్డరింగ్ అంటే ఆర్డర్ చేయటం. ఓకేనండి, ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ సారీ అని అన్నాడు, నన్ను క్షమించండి. ఐ కాంట్ లెట్ యూ, నేను నిన్ను టికెట్ లేకుండా అలౌ చేయను అని అంటున్నాడు. ఓకేనండి. సో అప్పుడు మనం దేని కింద తీసుకుంటాం? అపాలజైజింగ్ అని అంటే క్షమాపణ తెలియజేయటం. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా రెండోది చూడండి, రిఫ్యూజింగ్ పర్మిషన్, ఇది సూటబుల్గా ఉంది. అదేవిధంగా థర్డ్కి వస్తే ఆర్డరింగ్ ఇస్తున్నాడా? ఐఎమ్ సారీ ఐ కాంట్ లెట్ యూ అని ఆర్డర్ చేస్తున్నాడా? అసలు ఆర్డర్ అనేది ఒకే సూటబుల్గా లేదు. కాబట్టి సో ఇక్కడ రిఫ్యూజింగ్ హెల్ప్ అంటే అతను హెల్ప్ అడిగితే ఇతను రిఫ్యూజ్ చేస్తున్నాడా? అది కూడా మ్యాచ్ అవ్వట్లా. అతను టికెట్ లేకుండా ఓకేనండి ట్రైన్ ఎక్కుతారంటే ఇతను అలౌ చేస్తాడా? రిఫ్యూజింగ్ హెల్ప్ అంటే ఇది కూడా కాదండి. కరెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యే ఆన్సర్ ఓకేనండి ఆప్షన్ 2, రిఫ్యూజింగ్ పర్మిషన్. ఓకేనండి, రిఫ్యూజింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ని తిరస్కరిస్తున్నాడు. ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోను, టికెట్ లేకుండా దయచేసి నేను అలౌ చేయను. ఓకేనండి, పర్మిషన్ని ఇవ్వట్లా, అది కరెక్ట్ వాడు, పర్మిషన్ని ఇవ్వట్లేదు. సో మనం టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినప్పుడు మనం ఏం చేస్తాం? టికెట్ కలెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాం. ఓకేనండి, సో ప్లీజ్ అలౌ మీ అని చెప్పినప్పుడు అతను ఏమంటాడు? ఐఎమ్ సారీ. ఓకేనండి, ఐ కాంట్ లెట్ యూ టు అలో, ఐ కాంట్ లెట్ యూ అలో అని చెప్తాడు. సో దాన్ని మనం ఏమంటాం అంటే రిఫ్యూజింగ్ పర్మిషన్. నేను పర్మిషన్ అడిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? నా పర్మిషన్ని తిరస్కరిస్తున్నాడు. సో ఇది ఏమవుతుంది అతనికి? ఇట్ మే బికమ్ ప్రాబ్లమాటిక్ టు హిమ్, టికెట్ కలెక్టర్ కదా. సో కాబట్టి పర్మిషన్ని రిఫ్యూజ్ చేస్తున్నాడు అనేది కరెక్ట్ సూటబుల్ అవుతుంది. ఇది ఫొలైట్ ఫార్మ్స్ నుంచి కన్ఫామ్గా మనము ఈ ఫొలైట్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. అంటే మస్ట్ ఏ సందర్భంలో వస్తుంది, షుడ్ ఏ సందర్భంలో వస్తుంది, కుడ్ ఏ సందర్భంలో వస్తుంది, వుడ్ ఏ సందర్భంలో వస్తుంది. ఓకేనండి, ఇవన్నీ కూడా మనము ఫొలైట్ ఫార్మ్స్లో నేర్చుకుంటాము. ఓకే, అది ప్రత్యేకమైన
టాపిక్. సో ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి జస్ట్ మనం ఆన్సర్స్ని మాత్రమే తెలుసుకుంటున్నా. సో మనం టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఏ సందర్భాల్లో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం క్లియర్గా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వెన్ వీ డాష్ ద డిన్నర్ వీ వెంట్ అని అన్నాడు. సో ఇక్కడ చూడండి, వెన్ వీ డాష్ డిన్నర్ వీ వెంట్, చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫార్మ్ దట్ ఇన్ ద బ్లాంక్ అన్నాడు. సో వెన్ వీ ఫినిష్డ్ డిన్నర్ వీ వెంట్ అవుట్, వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ వీ వెంట్ అవుట్, వెన్ వీ హ్యాస్ ఫినిష్డ్ వాజ్ ఫినిష్డ్. సో ఇక్కడ చూడండి, వీకి మనము వీ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, వీకి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, హ్యాస్ అంటున్నాడు. కాబట్టి మనకేమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ చూడండి, వాజ్ ఫినిష్డ్, వీ వాజ్ ఫినిష్డ్ వస్తుందా ఇక్కడ. ఐకి మనము హీ షీ ఇట్లకి మనము వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రాసుకుంటాం. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెండిట్లకి వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్లో అంటే వెన్ వీ ఫినిష్డ్ డిన్నర్ వీ వెంట్ అవుట్, మేము డిన్నర్ని ఫినిష్ చేసినప్పుడు బయటికి వెళ్ళాము. దీనికంటే ఇంకా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందనంటే ఇది రాంగ్ అవుతుంది. మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 యాక్షన్స్ అనేవి జరిగినవి, 2 యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ 2 కంప్లీటెడ్ యాక్షన్స్ని మనము ఒకదానినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, దాని తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకేనండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇక్కడ క్లూ వర్డ్స్ బిఫోర్ ఆ తర్వాత ఆఫ్టర్ అనే పదాలు రాసుకోవాలి అనుకుంటాం. అవి రాసుకుంటే ఈజీగా ఉంటుంది క్లూ వర్డ్స్. అవి రాసుకోకుండా వెన్తో కూడా మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్, మేము మా డిన్నర్ ఫినిష్ చేసినప్పుడు, ఓకేనా, ఫినిష్ చేసినప్పుడు మేము బయటికి వెళ్ళాము అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంది, డిన్నర్ ఫినిష్ చేయటం అనేది మొదట జరిగింది. దాని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళటం అనేది తర్వాత జరిగిన యాక్షన్ అని మనం గమనించాలి. సో అలా కాకుండా ఇది మీకు కొంచెం కాంప్లెక్స్గా అనిపించు, కానీ ఇక్కడ మనం చూడండి బిఫోర్, చూడండి ఇక్కడ ఆఫ్టర్ అని పెట్టామనుకో, ఆఫ్టర్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ వీ వెంట్, అందరికి ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ డిన్నర్ బిఫోర్ వీ వెంట్ అవుట్. అర్థమవుతుందా? బిఫోర్ ఆఫ్టర్ని ఉపయోగించి ఏ విధంగా చెప్పాలో. సో ఏమంటున్నాను ఇక్కడ, వెన్ అనే వార్డుని తీసివేసి వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ డిన్నర్ బిఫోర్ వీ వెంట్ అవుట్, మేము బయటికి వెళ్ళటానికి ముందల డిన్నర్ని ఫినిష్ చేసాము. ఏది ఏమైనప్పటికీ 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఈ 2 కంప్లీటెడ్ యాక్షన్స్ని మొదట కంప్లీట్ అయిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనో, దాని తర్వాత జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం తెలియజేస్తాం. అయితే వెన్ అనేయటం వల్ల మీకు కన్ఫ్యూజ్ ఓకే ఉండొచ్చు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ హ్యాడ్ ఫినిష్డ్ అని మనం అర్థం చేసుకోవాలా. ఇలాంటి కొన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తే మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ ద వర్డ్ డెవలప్ టు ఫార్మ్ ఎ నౌన్. సో ఇక్కడ డెవలప్ అనే పదాన్ని తీసుకుంటే దానికి ఏమంటున్నాడంటే సఫిక్స్ యాడ్ చేయమంటున్నాడు. సఫిక్స్ అంటే ఏంటి అంటే ఒక వర్డ్కి మనము ఓకేనండి యాడ్ చేసే వర్డ్ ఎక్కడ అంటే ఎండింగ్లో యాడ్ చేస్తాం. ప్రిఫిక్స్ అంటేనేమో ఆ వర్డ్కి మనము బిఫోర్ యాడ్ చేస్తాం, ముందర యాడ్ చేస్తాము. ఓకేనండి. దానికి వెనకమాల ఆ వర్డ్కి మనము యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, డెవలప్మెంట్స్ రాట్లా, అసలు ఇది షోటబుల్గా లేదు. డెవలప్మెంట్ బాగానే ఉంది, డెవలప్డ్, సో డెవలపింగ్. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు మెంట్ అవుతుందా, డి అవుతుందా, ఇంగ్ అవుతుందా అనేది మనం గమనించాలి. సో ఇక్కడ మనం గమనిస్తే డెవలప్డ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ V3 అవుతుంది, వెర్బ్ ఫామ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ వెర్బ్ ఫామ్ అంటే ఇక్కడ ఈడి అనేది యాడ్ చేసాము, ఓకే, అది వెర్బ్ ఫామ్ కింద మారుతుంది. టు ఫామ్ ఏ నౌన్ అని అన్నాడు.
వెర్బ్ ఫామ్ అంటే ఇది ఆన్సర్ అవుతుంది. మరి నౌన్ ఫామ్ అన్నాడు కదా, మరి నౌన్ ఫామ్ అంటే ఇక్కడ చూడండి ఐఎన్జీ డెవలపింగ్ అని అన్నాడు, అది ఐఎన్జీ అవుతుంది, అది పార్టిసిపుల్ అవుతుంది. పార్టిసిపుల్ అంటే ఏమవుతుంది, యాడ్జెక్టివ్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మనకి ఆన్సర్ ఏమవుతుందనంటే ఆప్షన్ 2ని మనం తీసుకుంటాం, డెవలప్మెంట్. ఓకేనండి. సో ఎప్పుడైనా కానీ మెంట్ అనే పదం వస్తే ఓకేనండి అది డెవలప్మెంట్ అనంటే అది ఏమవుతుందనంటే నౌన్ ఫామ్ కింద అవుతుంది. మనకి ఏ నౌన్ ఫామ్ అవుతుంది అదంటే ఏ నౌన్ ఫామ్ అవుతుంది, అబ్స్ట్రాక్టివ్ నౌన్ అని అంటాం. ఏ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వీ కెన్ నాట్ సీ అండ్ టచ్. మనం దేన్నైతే తాకలేమో చూడలేమో అటువంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాము. బట్ వీ కెన్ ఫీల్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ విధంగా కొన్ని వర్డ్స్తో ఎండ్ అవుతూ ఉంటాయి. టీవై అని, ఈఎన్సి హుడ్, తర్వాత టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఇవి ఎండింగ్తో అంటే వెర్బ్ వాడి యొక్క చివరన ఈ పదాలు చైల్డ్హుడ్, ఓకేనండి, తర్వాత ఇంపార్టెన్స్, ఈ విధంగా, తర్వాత ట్రెడిషన్, ఈ విధంగా ఎండ్ అయితే వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాము. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మన కరెక్ట్ వర్డ్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మెంట్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అన్లెస్ ఐ స్టడీ వెల్ ఐ విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్. సో ఇక్కడ అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి, అలా చేయకపోతే. అన్లెస్ అంటే ఏంటి, అలా చేయకపోతే అని అంటాం. అన్లెస్ ఐ స్టడీ వెల్ ఐ విల్ నాట్ పాస్. నేను చదవకపోతే ఏమవుతా, పాస్ అవుతానా? చదవకపోయినా పాస్ అవుతానా అంటే చదవకపోతే నేను పాస్ అవ్వను, ఐ విల్ నాట్ పాస్ అన్నావు. దిస్ సెంటెన్స్ ఈజ్, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అంటున్నాడు. ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, అదేవిధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఏ సింపుల్ సెంటెన్స్ అని అన్నాము. ఓకేనండి. ఇక్కడ ఇది మనకి దేని నుంచి వచ్చిందంటే సింపుల్ సెంటెన్స్ క్లాజెస్ నుంచి వచ్చింది. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనండి. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు అక్కడ ఉంటాయి. ఓకే. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్ క్లాజెస్, 2 లేదా 3 కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ కింద తీసుకుంటాం. అది ఓకేనండి, అది మనకు అవసరం లేదు. మెయిన్గా అయితే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము. సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అంటామా? కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజులు ఉండాలి. ఓకేనండి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజు మరొక సబార్డినేట్ క్లాజు ఉంటుంది. అదేవిధంగా అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్తో కానీ HH వర్డ్తో కానీ సెంటెన్స్ స్టార్ట్ అయితే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఏ సింపుల్ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్స్లో ఒకటే ఫైనెట్ వెర్బ్ ఉంటుంది. ఓకేనండి. మిగతాది ప్రేస్ ఉండొచ్చు. ఒకటే ఫైనెట్ వెర్బ్ ఉంటుంది, దానిని మనము మెయిన్ క్లాస్ అంటాము. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్లో మనం ఏ టైప్ ఆఫ్ కంజక్షన్స్ అనేవి చూడము ఈజీగా. ఓకే. సో ఇప్పుడు మనము దీన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2కి రావాలి. సో ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, కాంపౌండ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి కంజక్షన్స్ ఏంటి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో అంటే ఇక్కడ 2 మెయిన్ క్లాజులు ఉంటాయి. ఈ కాంపౌండ్ సెంటెన్సెస్ని మనం ఏ కంజక్షన్స్తో కలుపుతాము అంటే కోఆర్డినేట్ కంజక్షన్స్. ఏంటంటే కోఆర్డినేట్ కంజక్షన్స్ అని అంటాము. ఈ కోఆర్డినేట్ కంజక్షన్స్ అని అంటే ఏంటి, మనం ఏ విధంగా చెప్పుకుంటాము అంటే చూడండి. సో ఇక్కడ అండ్, బట్, ఎట్, సో, ఫర్ ఇలా వస్తే, సో ఆర్, ఇంకా మనం తీసుకుంటే నార్, ఇలా వచ్చేటువంటి వాటిని మనం ఏమంటాము
కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని మనం ఎక్కడ చూస్తాము అని అంటే, ఇంకా మనం కోఆర్డినేటివ్ కంజంక్షన్ తీసుకుంటే ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, దేర్ ఫోర్. ఓకేనండి. సో వీటన్నిటిని కూడా కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి మనకి కాంపౌండ్ సెంటెన్స్లో రెండు వాక్యాలను కలపటానికి, రెండు క్లాజుల్ని కలపటానికి ఓకే మనకు వస్తాయి. ఇక్కడ కోఆర్డినేటివ్ కాంపౌండ్ సెంటెన్స్లో మనకేముంటాయంటే రెండు మెయిన్ క్లాజులు, అంటే రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజులు. ఇండిపెండెంట్ అంటే ఏ సెంటెన్స్ మీద ఆధారపడవు. ఇక్కడ మనము కాంప్లెక్స్ సెంటెన్స్కి వస్తే ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు ఉంటుంది. ఓకేనండి. మరి కాంప్లెక్స్ సెంటెన్స్లో వచ్చేటువంటి కంజంక్షన్స్ ఏంటి అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. ఏమంటాం? సబ్ ఆర్డినేటివ్ కంజంక్షన్స్ కింద మనం తీసుకుంటాం. ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? ఇఫ్, అన్లెస్, యాజ్. సో ఇక్కడ చూడండి, సిన్స్, ఆ తర్వాత యాజ్, సిన్స్. ఇంకా మనం తీసుకుంటే యాజ్ దో, యాజ్ ఇఫ్, వెన్, వేర్, వై. ఓకేనండి. ఆ తర్వాత సో ఈ విధంగా వచ్చేటటువంటివన్నిటిని కూడా మనము చూడండి, ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, యాజ్ దో, యాజ్ ఇఫ్, వెన్, వేర్, వై. ఈ విధంగా వస్తే వాటిని మనము సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ని మనము ఒక మెయిన్ క్లాజును, ఒక మెయిన్ క్లాజును, ఇంకో రెండో సబార్డినేట్ క్లాజ్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఒక డిపెండెంట్ క్లాజు, ఓకే అండి, మరొకటి ఇండిపెండెంట్ క్లాజును. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి దేన్ని ఒక ఇండిపెండెంట్, మరొక డిపెండెంట్, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం కాంప్లెక్స్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మనకి కనబడే కంజంక్షన్స్ ఇవన్నీ కనబడతాయి. ఈ కంజంక్షన్స్ చూశారు అని అంటే ఖచ్చితంగా అది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇక్కడ క్లాజెస్లో ఏ క్లాజ్ అవుతుంది, ఏ సెంటెన్స్ అవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఓకేనండి. సో కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకని చూడండి, ఇఫ్, అన్లెస్ ఉంటే అదేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఓకేనండి. ఇఫ్ అంటేనేమో మీనింగ్ అయితే అని అంటాము, అన్లెస్ అని అంటే అలా చేయకపోతే. ఓకేనండి. సో ఈ విధంగా చెప్పుకుంటాం. సో కాబట్టి ఇది అన్లెస్ అని అంటే నెగిటివ్ సెన్స్ ఇస్తుంది. సో దీన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ కింద తీసుకుంటాము. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అన్నాడు. గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఐ విజిటెడ్ ద తాజ్మహల్ 5 times ఇన్ జూన్ మంత్. జూన్ మంత్లో నేను 5 times విజిట్ చేశాను తాజ్మహల్ని. అదేవిధంగా ఐ హ్యావ్ విజిటెడ్ ద తాజ్మహల్ 5 times ఇన్ జూన్ మంత్లో 5 times. సో ఐ హ్యాడ్ విజిటెడ్. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిల్ని బట్టి మనకి ఏమర్థమవుతుందనంటే ఇది సబ్జెక్టు V2, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇదే టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? నేను తాజ్మహల్ని 5 times విజిట్ చేశాను జూన్ మంత్లో అంటున్నాము. అది మనం ఏ టెన్స్లో చెప్పాలి? అది కంప్లీటెడ్ యాక్షను. మరి ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలా? సో ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, జరుగుతున్నట్టుగా మనం తెలియజేస్తాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ విజిటెడ్ తాజ్మహల్ 5 times ఇన్ జూన్ మంత్. అంటే పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా ఓకేనండి ఏ టెన్స్తో వస్తుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్తో వస్తుంది. లేదా సింగిల్గా వచ్చిందా అది అక్కడ మనకి ప్రాపర్ అంటే ఒక సర్టైన్ టైంకి కంప్లీట్ అయిందని మనకి తెలియజేస్తుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో ఒక సమయానికి కంప్లీట్ అయింది. ఓకేనండి, గతంలో అంటే ఇప్పుడు మనము చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే అండి, ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ చూసుకుందాం. ఇలా చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు? ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్ 5 times ఇన్ జూన్ మంత్లో 5 times అని అన్నాము. అంటే సో ఇంకా నువ్వు దర్శిస్తావా లేదా అని అంటే ఇంకా కూడా విజిట్ చేయొచ్చు. ఓకేనండి, సో ఇక్కడ ఓ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ ప్లేయిడ్
చెస్, ఓకేనా, 3 times. ఐ హ్యావ్ ప్లేయిడ్ చెస్ 3 times బై, ఓకేనండి, బై మండే అని అన్నాం. మండేకి నేను 5 times ఆడాను అని అన్నాము. సో ఇక్కడ ఎలా చెప్తాం? ఐ హ్యాడ్ ప్లేయిడ్ చెస్, ఓకేనండి, ఐ హ్యావ్ ప్లేయిడ్ చెస్ 3 times బిఫోర్, లేదా ఒక పర్టికులర్ టయాన్ని తెలియజేస్తామంటాము. అంటే ఈజీగా మనకి ఎలా అర్థమవుతుందంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో టైం లైన్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు 2020 అన్నాం అనుకో, అంటే ఇక్కడ ఈ యాక్షన్ అనేది 2020 దాకా జరిగింది. అయితే ఇక్కడ జరుగుతుంది అని అంటే జరుగుతుంటుంది, అంటే కంటిన్యూషన్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏమవుతుందనంటే, సో ఇక్కడ మనం 2020లో ఉన్నాం కదా, సో అంటే ఇక్కడ 2019 కల్లా ఈ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి 2015 నుంచి, ఓకే, ఇక్కడ కూడా 2015 నుంచి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ దాకా 2020 దాకా జరిగింది, ఇంకా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ప్రొలాంగ్ చేసాం. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడ టైం లైన్ గీసుకొని మనము ఈ 15 నుంచి 19 వరకే జరిగింది, అంతే, ఇంతటితో స్టాప్ అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, జరగట్లా. ఆ విధంగా మనం ప్రజెంట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టైం లైన్ మనం అలా తీసుకుంటే. ఓకేనండి. సో ఇది అంటే మనము ఇక్కడ ఐ హ్యాడ్ ప్లేయిడ్ చెస్ 3 times, ఓకేనండి, బై 2019, ఆ విధంగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషనే కాబట్టి టెన్సెస్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా, ఓకేనండి, అర్థమయ్యేటప్పుడు అప్పుడు మనం నేర్చుకుందాం. సో కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కూడా తప్పు అవుతుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవచ్చా? ఇక్కడ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోము. ఓకేనండి. సో మరి ఎలా చెప్పుకోవాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకోవాలి. మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ, సో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఎలా తెలియజేస్తామంటే ఇక్కడ, సో ఏదైనా ఒక యాక్షన్ మనము టైంని మెన్షన్ చేస్తే, ఓకేనండి, టైం మెన్షన్ చేస్తే కంపల్సరిగా అది సింపుల్ పాస్ట్ టెన్స్లో రావాలి. టైం మెన్షన్ చేయకపోతేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. ఇక్కడేమో ఏదైనా ఒక యాక్షన్, ఉదాహరణకి ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్ 5 times అని అన్నాము. నేను 5 సార్లు తాజ్మహల్ని విజిట్ చేశాను. ఎప్పుడు విజిట్ చేశానో నేను చెప్పట్లా. సో అదేవిధంగా ఐ విజిటెడ్ తాజ్మహల్ 5 times ఇన్ 2000. ఓకే, సో చూడండి, ఐ హ్యావ్, ఇదే కదా, ఇదే ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి అవసరం లేదు. ఐ విజిటెడ్ ద తాజ్మహల్ 5 times. ఇక్కడ ఏమన్నాడు? జూన్ మంత్ అనేది పర్టికులర్గా టైం అనేది మెన్షన్ చేశాడు. ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. అంటే టైం మెన్షన్ చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోకూడదు. ఈ జూన్ మంత్ అనేది లేకపోతే ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్ 5 times అని అంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. అక్కడ టైం ఇచ్చాడు కాబట్టి అవసరం లేదు. ఓకేనండి. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనండి. సో టైం మెన్షన్ చేస్తేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాకూడదు. అంటే ఒక యాక్షను ఎప్పుడు జరిగినా మనకు అనవసరం. ఓకేనండి. ఒక యాక్షన్ ఎప్పుడు జరిగినా మనకు అనవసరము. ఆ యాక్షన్ కనుక ఓకేనండి టయాన్ని తెలియజేయనప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడతామనంటే ఒక యాక్షన్ ఎప్పుడో జరిగిపోయింది, దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కూడా మనకి కనబడితే, రిజల్ట్ ఉంటే అటువంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇప్పుడే ఒక యాక్షన్ జరిగితే అది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ ఏంటి? ఎవర్, నెవర్, ఎట్. ఓకేనండి. ఎవర్, నెవర్, ఎట్, జస్ట్, జస్ట్ నౌ, వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించే క్లూ వర్డ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలియాలి. ఎందుకంటే జూన్ మంత్ అన్నాం కాబట్టి. ఒకవేళ ఇక్కడ జూన్ మంత్ అనేది లేదనుకో, ఈ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్ 5 times, టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఓకేనండి, దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా చెప్పుకోవచ్చు.
క్లియర్ కట్గా వినండి. ఏదైనా ఒక యాక్షన్ టైం తెలియకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ క్లవర్ యాజ్ వాసు ఇన్ ద క్లాస్. క్లాస్లో వాసు లాగా మరికొంతమంది బాయ్స్ ఉన్నారు. ఇది మనం దేనిలోకి వెళ్తాము అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మోడల్ ఉంది, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ ఉంది. మరి ఇది ఏ మోడల్ అవుతామో అంటే దాన్ని మనం థర్డ్ మోడల్ కింద తీసుకుంటాము. వెరీ ఫ్యూ అంటే కొద్దిమంది బాయ్స్ క్లాస్లో వాసులాగా తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాసు ఒక్కడే తెలివి కలిగిన వాడు కాదు, వాసు లాంటి వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏం గమనించాలి అంటే వెరీ ఫ్యూ అని వస్తే, సో ఈ వెరీ ఫ్యూలో యాజ్ అనేది వస్తుంది. ఇది మనము ఏ డిగ్రీ అని అంటామంటే పాజిటివ్ డిగ్రీ కింద తీసుకుంటాం. దీని మనల్ని ఏమంటున్నాడు? చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీలోకి అడిగాడు. కాబట్టి ఇప్పుడు వెరీ ఫ్యూ వస్తే మనము కంపారిటివ్ డిగ్రీలో మనకి ఏం రావాలి? ఉదాహరణకి చూడండి, ఈఆర్ రావాలి. ధ్యాన్ అనేది కంపారిటివ్ డిగ్రీలో కామన్గా వచ్చేటువంటివి ఈఆర్ ధ్యాను. మరి ఇంకా అడిషనల్గా ఈ వెరీ ఫ్యూ అనేది వస్తే మనకి ఏమి రావాలి? ధ్యాన్, మోస్ట్, అదర్, ఈ పదం రావాలా, దాన్ మోస్ట్ అనేది రావాలా. ఓకేనండి. సో ఇంకొక సెకండ్ మోడల్లో ఉంది, నో అదర్ వస్తే అక్కడేం రావాలా? దాన్ ఎనీ అదర్ రావాలి. ఓకే, ఫోర్త్ మోడల్ ఉంది. ఓకేనండి, అట్లీస్ట్ వస్తే అక్కడేం రావాలి? ఓకేనండి, అక్కడ దాన్, ఓకే, అక్కడ మనము మోస్ట్, సమ్ అదర్ అని చూస్తాము. అంటే సమ్ అదర్ అనేది అక్కడ వస్తుంది ఫోర్త్ మోడల్లో. సో అప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. సో ఓకే, ఎనీహో కంపారిటివే కాబట్టి మరి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది అంటే చూడండి, వన్ ఆఫ్ ద ఈఎస్టీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇదేమో సిడి కంపారిటివ్ డిగ్రీ, ఇది ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎందులోకి రావాలి? కంపారిటివ్ డిగ్రీ. ఈఆర్ దాన్ మోస్ట్ అదర్ రావాలి. ఎక్కడుందో చూడండి. సో ఇక్కడ ప్రతి పాజిటివ్ డిగ్రీ కూడా ఆబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఆబ్జెక్టుతో. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడున్నాడు? ఇతను. కాబట్టి చూడండి, వాసు ఈజ్ ఇక్కడ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. వాసు ఈజ్ క్లవరర్ దాన్ మోస్ట్ అదర్ ఇచ్చాడు. వాసు ఈజ్ క్లవరర్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ మోస్ట్, ఇక్కడ దాన్ అదర్ బాయ్స్ అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ వాసు ఈజ్ క్లవరర్ దాన్, ఓకే, అదర్ బాయ్స్ అని ఇచ్చాడు. సో ఇవ్వబడిన వాక్యం నుంచి మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? మోస్ట్ అదర్ అనేది రావాలి. మిగతా అన్ని మనకు అనవసరం. ఓకేనండి. సో మరి ఇవి మీరు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ వినాలి, ఏ మోడల్లో ఏమొస్తుందో అర్థం చేసుకోవాలి. ఓకేనా. వెరీ ఫ్యూ వస్తే దాన్ మోస్ట్ అదర్ రావాలి, నో అదర్ వస్తే దాన్ ఎనీ అదర్ రావాలి. ఈ విధంగా మనము బై హార్ట్ చేసినప్పుడు అప్పుడు మిస్టేక్ చేయకుండా ఏ మోడల్లో వెరీ ఫ్యూ వస్తే ఏం రావాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో అది ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. షట్ ద డోర్ అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ నుంచి మనల్ని అడగటం జరిగింది. డోంట్ యూ, విల్ యూ, ఆర్ యూ, షంట్ యూ అని ఇచ్చాడు. ఓకేనండి. సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా మనకి. అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఏంటి? సో ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము దీన్ని తీసుకుంటాము. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనకి ఏముండదు? సబ్జెక్ట్ అనేది కనబడదు. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు కదా, అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే యు అనేది ఉందని మనం గమనించాలి. ఇక్కడ ఏముంది? ఇన్విజిబుల్, అది మనకు అగపడదు. యు షట్ ద డోర్. ఓకేనండి. కాబట్టి సో ఇక్కడ మనము క్వశ్చన్ ట్యాగ్ని మనము చేయాలి అని అంటే ఉదాహరణకి చూడండి, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అని అన్నాము.
ఈ సెంటెన్స్ని మనం క్వశ్చన్ ట్యాగ్లోకి తీసుకెళ్లాలంటే సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ఏది, ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ఏది అంటే ఈజ్. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? పాజిటివ్ సెంటెన్స్ అంటే నాట్ లేదు కదా, పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం దాన్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలా. అప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నాట్ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఈ నాట్ అనే పదాన్ని కాంట్రాక్షన్లో రాసుకుంటే ఇంట్ అని అంటాము, ఇజంట్. ఓకేనండి. షార్ట్ కట్లో కాంట్రాక్షన్లో ఇంట్ అని రాసుకుంటాం. సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఎవరు? షీ. ఆ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడికి తీసుకెళ్తాం. అప్పుడేమవుతుంది? ఇజంట్ షీ, అది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. మనకి అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, సబ్జెక్టు లేదు, మరి దాన్ని మనం ఏ విధంగా ఓకేనండి ఈ క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చాలి అంటే అందుకని మీకేం చెప్పాను, ఇక్కడ ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో యు అనేది ఉందని మనం గమనించాలా. సో కాబట్టి దాన్నే మనం సబ్జెక్టుగా తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని మనం ఏ విధంగా తీసుకున్నామో అక్కడ కూడా ఇక్కడ యు అనేది చూడండి, ఇక్కడ ప్రతి సెంటెన్స్లో మనకి యు అనేది ఉంది. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మరి అది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా, మరి ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చాలి? అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, ఇక్కడ ఉన్నది హెల్పింగ్ వెర్బ్ రాసాము, మరి లేని ఏ హెల్పింగ్ వెర్బ్ మనం ఇంపరేటివ్ సెంటెన్స్లో తెచ్చుకోవాలి. ఒకటే బండ గుర్తు. సో ఏంటి అనంటే విల్ అనేది మనం తెచ్చుకోవాలి. ఒకవేళ విల్లు లేని సందర్భంలో మనము ఓంట్ అనే పదాన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. ఆప్షన్లో విల్ ఉంటే విల్ అవుతుంది, ఒకవేళ ఓంట్ ఉంటే ఓంట్ అవుతుంది. రెండు ఆప్షన్స్ రావు. ఓకే, కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి. డోంట్ రైట్, రాంగ్ ఆన్సర్. ఆర్ యు, రాంగ్ ఆన్సర్. షంట్ అంటే షెల్ నాట్ని మనము షంట్ అని అంటాము, కాబట్టి అది రాంగ్ అవుతుంది. సో మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మన ఆన్సర్ ఆప్షన్ 2 అనేది మనం రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాము. ఓకే, ఆప్షన్ 2 విల్ యూ. ఓకేనండి, ఇది క్వశ్చన్ ట్యాగ్. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఈ విధంగా వస్తుందని మనం గమనించాలి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. జస్ట్ ఇది పేపర్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి ఓకేనండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ సెట్ హీ అని అన్నాడు. సో ఏమన్నాడు? కరెక్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ మనము స్పీచ్ నుంచి అడగటం జరిగింది, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలా. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇక్కడ ఏది అని అంటే దీన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇక్కడ ఉన్న ఇన్వర్టెడ్ కామాస్ను బట్టి క్వశ్చన్ మార్క్ను బట్టి మనం అది డైరెక్ట్ స్పీచ్లో ఉందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెడ్ హీ అనేది రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి అనేది రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాము. అంటే ఏం లేదు, సో దాన్ని మనం స్టార్టింగ్లోకి తెచ్చుకోవాలి. అంటే ఎట్లా చెప్తామంటే హీ సెడ్ దట్. ఓకే, సో కాబట్టి హీ సెడ్ దట్ ఇక్కడ మనము ఈ రెండు వాక్యాలని కలపటానికి హీ సెడ్ అని అన్నాము. సో ఇక్కడున్న ఈ సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి మనము దట్ అనే కంజంక్షన్ని తెచ్చుకోవాలి. సో ఆ తర్వాత ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పింది ఎవరు అనంటే ఎవరు? హీ, అతనే. ఓకే, ఏమవుతాడు? స్పీకర్ అవుతాడు. చెప్పిన వ్యక్తి ఎవరు అనంటే హీ చెప్పాడు, కాబట్టి హీ ఏమవుతాడు? ఐ ఏమవుతాడు? హీగా మారుతాడు. ఐ ఏమవుతాడు? ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి అని చెప్పిన వ్యక్తి ఎవరు అనంటే హీ కదా, హీ మేలు కాబట్టి ఐ హీగా కన్వర్ట్ అవుతుందని మనం గమనించాలా. సో కాబట్టి హీ సెడ్ దట్ ఇక్కడున్న టెన్స్ ఏంటి? సబ్జెక్టు వాజ్ వర్ అంటే చూడండి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చరు. సో ఇక్కడ ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తే డైరెక్ట్ స్పీచ్లో, అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ కింద మారుతుంది అంటే వెరీ సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చేంజ్ అవుతుంది. అంటే ఏం లేదండి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంటూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఒకవేళ సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఈ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనండి, వెరీ సింపుల్. ఆ తర్వాత మనము ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నేర్చేసుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్ అయిపోతుంది. సో కంపల్సరీగా మనకి ఈ టాపిక్ నుంచి ఒక 2 మార్క్స్కి ఓకే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం. సో ఇదిగో ఈ స్ట్రక్చర్లోకి మనకు ఆన్సర్ రావాలా. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్. హీ సెడ్ దట్ హీ హ్యాజ్, ఇక్కడ ఉంది హ్యాడ్, మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇదే టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, తప్పు అవుతుంది. హీ సెడ్ దట్ ఐ హ్యాడ్, ఇక్కడ ఎందుకు తప్పు, ఇది హ్యాడ్ బీన్ అనేది కరెక్ట్గానే వచ్చిందిగా, ఇక్కడ ప్రొనౌన్ అనేది మార్చలా. ఓకేనండి, కాబట్టి అది తప్పు అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, హీ సెడ్ దట్ ఐ, ఓకే ఇక్కడ ప్రొనౌన్ మార్చలేదు. ఓకేనండి, అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మళ్ళీ ఇచ్చిన దానిలోనే చెబుతున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో తర్వాత ఇది రాంగ్ అవుతుంది. సో ఇవ్వబడిన ఆప్షన్స్ నుంచి మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని షార్ట్ కట్ ఫామ్స్ ఉన్నాయండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్గా మారిపోతుంది, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్గా మారిపోతుంది, విల్, వుడ్గా. ఈ విధంగా షార్ట్ కట్లు మనము తర్వాత నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బీయింగ్ టైర్డ్ ఐ లే డౌన్ ఆన్ ద సోఫా అని అన్నాడు. దిస్ సెంటెన్స్ ఈజ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్ అని అన్నాడు. ఇంపరేటివ్, ఇక్కడ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏమంటామో చూడు, ఇక్కడ డస్ హీ గో టు కాలేజ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. అంటే ఇంట్రాగేటివ్ మార్క్ ఉండాలి. అదేవిధంగా ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుందా? సో బీయింగ్ ఐ లే డౌన్ ఆన్ ద సోఫా అసలు ఇంట్రాగేటివ్ సెంటెన్సే అవుతుంది, అంటే హెల్పింగ్ వర్బ్ ముందలు రావాలి కదా. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే చూడండి, షట్ ద డోర్ అని అన్నాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏడి, ఇది ఇన్విజిబుల్, వాడు కనపడట్లేదు కాబట్టి షట్ ద డోర్ వెర్బ్ ఫామ్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము కమాండ్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాము కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మూడో దానికి రండి, ఏ సింపుల్ సెంటెన్స్ అని అన్నాడు. తర్వాత ఫోర్త్ వన్కి వస్తే కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, దేనికి అదే ఓకేనండి, ఓన్గా మీనింగ్ ఇస్తాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, బీయింగ్ టైర్డ్గా ఉండటం వల్ల నేను సోఫా మీద ఓకే కాసేపు కూర్చుంటాను అన్న సందర్భంలో యూజ్ చేస్తున్నాడు. అప్పుడు మనము ఇది ఏ టెన్స్ అని అంటాం అంటే ఇక్కడ సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్లో ఉందా సెంటెన్స్, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఐ వెంట్ టు మార్కెట్ అండ్ ఐ బాట్ ఫ్రూట్స్ అని అన్నాము. ఇది చూడండి, ఐ వెంట్ టు మార్కెట్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్. అదేవిధంగా ఉదాహరణ ఇక్కడ అండ్ అనే కంజక్షన్ లేదు అనుకుందాం. సో అప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. ఐ వెంట్ టు మార్కెట్ ఫుల్ స్టాప్, ఐ బాట్ ఫ్రూట్స్, 2 కూడా ఇండిపెండెంట్ క్లాసులే. సో క్లాజు అని అంటే ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. ఓకేనండి, క్లాజు అంటే సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. క్లాజు మళ్ళా 2 రకాలు, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. డిపెండెంట్ క్లాజ్ అంటే ఇది వేరే సెంటెన్స్ మీద ఆధారపడిద్ది. ఇండిపెండెంట్ అంటే స్వాతంత్రంగా ఉంటుంది. ఓకేనండి, అది దేని మీద ఆధారపడదు. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పుకుంటాము. అయితే ఇంకో డౌట్ రావచ్చు, క్లాజెస్ 2 రకాలు అన్నా కదా, ఇండిపెండెంట్ అన్నా కదా, మరి అది ఎలా తెలుస్తుంది అని అంటే ఒకరి ఇండిపెండెంట్ క్లాజ్ అనేది స్వాతంత్రంగా మీనింగ్ ఇచ్చిద్ది, డిపెండెంట్ క్లాజ్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అదే ఒక సింపుల్గా షార్ట్ కట్లా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్కి వద్దాం. సో ఇక్కడ చూడండి, దీనిని మనము ఇలా ఉన్న సెంటెన్స్ని మనము ఏమంటాం, కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. కాంపౌండ్ సెంటెన్స్లో ఫ్యాన్ బాయ్స్ అంటాం, అండ్, బట్, ఎట్, ఓకే, ఆ తర్వాత సో, ఆ తర్వాత ఆర్, నార్ ఇలాంటి పదాలు మనకి ఎక్కడ పడతాయి,
ఎక్కడ పడతాయి అని అంటే కోఆర్డినేటివ్ కంజక్షన్స్ అని అంటాం. ఇవి మనకి కాంపౌండ్ సెంటెన్స్లో పడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇలాంటి కంజక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇంకా ఈజీగా చెప్పాలంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ 3 అవుతుంది. అయితే ఎందుకు అనంటే ఒకటే సింపుల్గా చెప్తా చూడండి. సింపుల్ సెంటెన్స్లో కంజక్షన్స్ ఉండవు. అదే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఓకేనా. సింపుల్ సెంటెన్స్లో కంజక్షన్స్ ఉండవు. అంటే ఇలాంటి అండ్ బట్ ఎట్ సో ఇలాంటివి కంజక్షన్స్ కనపడవు. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలా. బీయింగ్ టైర్డ్ ఐ లే డౌన్ ఆన్ ద సోఫా అన్నాడు. సో ఇక్కడ బీయింగ్ టైర్డ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక సెంటెన్స్ కదా. మరి ఇదేమవుతుంది? బీయింగ్ టైర్డ్ అనేది అసలు అది సెంటెన్స్ అవుతుందా అవ్వదా అంటే అది ఇట్ ఈస్ నాట్ సెంటెన్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రేజ్. ప్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ డజంట్ కంటైన్ సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ అనేది అక్కడ ఉండదు. అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఏది? ప్రేజ్. అదే గుర్తు. ఓకేనండి. కాబట్టి దీని గురించి ఇంకా మనం డెప్త్గా తర్వాత నేర్చుకుందాం. ఓకే. సో ఇది బీయింగ్ టైర్డ్ అనేది మనం ఏమంటాం అంటే ప్రేజ్ కింద తీసుకుంటాం. ఏమంటాము? ప్రేజ్. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉన్నని దానిని మనము ప్రేజ్ కింద తీసుకుంటామండి. ఓకే. ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఐ సా వాణి ఓపెనింగ్ ద డోర్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. ఎక్సలెంట్ సెంటెన్స్ అండి ఇది. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఐ సా ద డోర్ బీయింగ్ ఓపెన్డ్ బై వాణి. వాణి వాజ్ సీన్ బై మీ ఓపెనింగ్ ద డోర్. ఐ సా వాణి బీయింగ్ ఓపెన్ ద డోర్. ఐ సా ద డోర్ బీ ఓపెన్డ్ అనేది ఈ సెంటెన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? ఐ సా ద డోర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఐ సా ఓకేనండి ద డోర్ అంటే ఏం చేశాడు ఇక్కడ? ఇది ఐ సా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ద డోర్ అనేది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ అనే దాన్ని బీయింగ్ రాసి ఓపెన్ రాశాడు. రెండోది సెకండ్ సెంటెన్స్ చూడండి. వాణి వాజ్, ఇక్కడ వాణిని ఆబ్జెక్ట్, వాణి వాజ్ సీన్ బై మీ ఓపెనింగ్ ద డోర్. ఇది అంత కరెక్ట్గా లేదు. ఇది కూడా చూడండి. ఐ సా వాణి బీయింగ్ ఓపెన్డ్, ఇది కూడా ప్రాపర్గా లేదు. ఐ సా వాణి, నేను వాణిని చూశాను, బీయింగ్ ఓపెన్డ్, ఓపెన్ చేసినప్పుడు ద డోర్ కరెక్ట్గా లేదు. సో ఇక్కడ కూడా చూస్తే ఐ సా ద డోర్ టు బి ఓపెన్డ్, ఇక్కడ టు బి అనేది రాకూడదు. టు బి అనేది ఎప్పుడు వస్తుంది అంటే 2+V1 వచ్చినప్పుడు. అంటే ఎట్లాగా? ఓకే చూడండి. ఉదాహరణకి టు డ్రింక్ అనే వెర్బ్ ఫామ్ వచ్చిందనుకో యాక్టివ్ వాయిస్లో, అప్పుడు మనం ఎలా రాయాలి? టు బీ డ్రంక్ అని రాసుకోవాలి. టు బీ డ్రంక్ అని రాసుకోవాలి. సో ఇది ఇన్ఫినిటివ్ అని అంటాం. మరి మనకిచ్చింది ఏంటి? అక్కడ పార్టిసిపుల్ ఇచ్చాడు. ఓకేనండి. అంటే పార్టిసిపుల్ అని అంటాము లేదా జరంట్ అని అంటాము. సో ఈ విధంగా ఇప్పుడు మనము దాన్ని ఏ విధంగా చేయాలి? ఒకటే. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము అంటే ఇన్ఫినిటివ్ అని అన్నాము. ఓకేనండి. ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు 2+verb1 వచ్చినప్పుడు ఇదిగో టు డ్రింక్ అని వస్తే టు బీ డ్రంక్ అని అంటాము. ఒకవేళ అదేవిధంగా సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ అనేది వచ్చిందనుకో, దాన్ని మనం దేని కింద తీసుకుంటామంటే పార్టిసిపుల్ కింద. అంటే ఐఎన్జీ వచ్చింది కాబట్టి మనము ఏ విధంగా రాసుకోవాలంటే బీయింగ్ ఓపెన్డ్. ఓకేనండి. బీయింగ్ ఓపెన్డ్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఐఎన్జీ వస్తే మనకి ఏం రావాలా? యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది రావాలా. ఐఎన్జీ వస్తే బీయింగ్ రావాలా. సో ఇక్కడ 2+verb1 అంటే టు డ్రింక్ అంటే టు బీ డ్రంక్, ఇక్కడ బీ అనేది రావాలా, ఇక్కడ బీయింగ్ అనేది రావాలా. అవి చాలా జాగ్రత్తగా గమనించాలా. సో ఇప్పుడు కరెక్ట్గా మనము ఆన్సర్కి వస్తే చూడండి, ఇది ఏ విధంగా రాయాలంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము ఐ సా అని రాసుకున్న తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఐ సా ఇంతవరకు యాస్టీస్గా ఉంచి ఇప్పుడు మనం దీని సబ్జెక్టు ఓకేనండి, దీని వెర్బు, దీన్ని ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకుందాం. అంటే ఐ సా అనే దాన్ని యాస్టీస్గా దించేసి ఇప్పుడు మనం దాన్ని ఆ విధంగా చూద్దాం. ఐ సా ద డోర్, ఇక్కడ ఏమన్నాడు? ఓపెనింగ్ కదా. ఓపెనింగ్ వస్తే ఏమో రావాలి? బీయింగ్ ఓపెన్ రావాలి. ఐ సా ద డోర్ బీయింగ్ ఓపెన్డ్. బై రావాలి కదా. బై వస్తే ఇక్కడ ఏం రావాలి? వాణి అవతలకు రావాలి. బై
వాణి. రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఐ సా ద డోర్ బీయింగ్ ఓపెన్డ్ బై రాణి. ఓకేనండి. సో ఆ విధంగా ఇలాంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఈ విధంగా మార్చాలా. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేది మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ 1 అనేది మనం రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాము. ఓకే. ఇంకా సెంటెన్స్ మనం చూడాలంటే చాలా ఉంటాయి. ఓకేనండి. రాసుకోవాలంటే చాలా సెంటెన్సెస్ ఉంటాయి. సో అవి ఉదాహరణ చూద్దాం. ఐ హేట్ పీపుల్ లుకింగ్ అట్ మీ అని అన్నాము. సో ఇప్పుడు ఆ సెంటెన్స్ని మనం ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ అప్పుడు మనం ఎలా రాస్తాం చూడండి. ఐ హేట్, ఓకేనా, ఐ హేట్ బీయింగ్ లుక్డ్ అట్, ఓకేనా, ఐ హేట్ పీపుల్, ఐ హేట్ బీయింగ్ లుక్డ్ అట్ మీ బై పీపుల్ అలా రాసుకోవచ్చు. ఐ హేట్ బీయింగ్ లుక్డ్ ఎట్ మీ బై పీపుల్, లేదా ఐ హేట్ పీపుల్ బీయింగ్ లుక్డ్ ఎట్ మీ, ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. ఐ హేట్ పీపుల్ బీయింగ్ లుక్డ్ ఎట్ మీ అలా రాసుకోవచ్చు. ఐ హేట్ బీయింగ్ లుక్డ్ ఎట్ మీ, ఓకే, బై పీపుల్. సో ఈ విధంగా ఐ హేట్ పీపుల్ బీయింగ్ లుక్డ్ ఎట్ మీ అలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే అండి. ఇలా మనకి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అండి. సో ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఐ సా ద డోర్ బీయింగ్ ఓపెన్ బై హిమ్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. చేంజ్ దిస్ డ్యామేజ్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎట్ వన్స్. ఓకే, డ్యామేజ్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని తీసేయమంటున్నాడు. అప్పుడు చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద అబోవ్ సెంటెన్స్ పొలైట్లీ. సో అప్పుడు చూడండి, ఈ డ్యామేజ్ అయిన గ్లాస్ని తీసివేయమని పొలైట్గా మనం ఎలా చెప్పాలా? ఓకే, తీసేయి, ఓకే, రిమూవ్ దట్ అని అంటామా, కమాండ్ చేస్తామా, రిక్వెస్ట్ చేస్తామా? పొలైట్గా చెప్పాలంటున్నాడు. ఓకే, రూడ్గా చెప్పకూడదు. కాబట్టి వై డూ యూ చేంజ్ దిస్ డ్యామేజ్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎట్ వన్స్. పొలైట్గా చెప్పాలనేది మనం ఓకే అది నోటిఫై చేసుకోవాలి. అప్పుడు వై డూ యూ చేంజ్ అనేది ఎందుకు మారుస్తున్నావు, వై డూ యూ చేంజ్, ఎందుకు మారుస్తావు నువ్వు అని అంటాం. అసలు అది ప్రాపర్గానే లేదు. యూ షుడ్ చేంజ్ దిస్ డ్యామేజ్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎట్ వన్స్. ఇప్పుడే నువ్వు చేంజ్ చేయాలా. అక్కడేమంటున్నాడు? పొలైట్గా చెప్పు అని అంటున్నాడు. సో ఇక్కడేమో యూ షుడ్. ఓకే, సో అప్పుడు మనం ఏంటంటే సజెషన్ కింద కూడా షుడ్ అనేది, అదేవిధంగా కమాండ్ చేసేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మనము సో ఇప్పుడు దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. యూ మస్ట్ చేంజ్ దిస్. మస్ట్ అనేది ఎప్పుడు వాడతాం? కమాండ్ చేసినప్పుడు. ఓకేనండి. ఆబ్లిగేషన్ చేసినప్పుడు. ఆబ్లిగేషన్ అంటే నీకు ఇంకా వేరే చాయిస్ లేదు, కంపల్సరీగా చేయాలి అని చెప్పే సందర్భంలో మనం మస్ట్ వాడతాం. ఇది కూడా కాదు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4ని మనం తీసుకుంటాం. చూడండి ఇక్కడ అంత చక్కగా పొలైట్గా చదువుతున్నాడు. కుడ్ యూ ప్లీజ్ చేంజ్ దిస్ డ్యామేజ్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అట్ వన్స్. ఇప్పుడే ఈ పాడైపోయిన గ్లాస్ని ఓకేనండి చేంజ్ చేస్తారా, చేయగలుగుతారా? కుడ్ యూ ప్లీజ్ చేంజ్ చేయగలుగుతారా అని పొలైట్గా అడుగుతున్నాడు. కాబట్టి ఈ కుడ్ యూ ప్లీజ్ అనేది మనం పొలైట్గా అడిగినప్పుడు యూజ్ చేస్తాం. కాబట్టి ఇదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది షుడ్ ఎప్పుడు వాడాలి, మస్ట్ ఎప్పుడు వాడాలి, వుడ్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా మనం పొలైట్ ఫార్మ్స్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూస్ ద వర్డ్ that can be used to write an adverbial clause of condition. adverbial clause of condition అంటే కండిషన్ తెలియజేస్తుంది. మనకి టైప్స్ ఆఫ్ చూడండి ఇక్కడ యాడ్వర్బ్స్ ఉన్నాయి. యాడ్వర్బ్స్ క్లాజెస్లో యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఓకేనండి, అవి రీజన్ తెలియజేస్తాయి, రిజల్ట్ తెలియజేస్తాయి, అదేవిధంగా మరి కన్ఫెషన్ని తెలియజేస్తూ ఉంటాయి. సో అవి చూసుకుంటే మనకి ఇక్కడ ఏమన్నాడు? సిన్స్, బికాజ్, వెన్, అన్లెస్ అని అంటున్నాడు. యాడ్వర్బల్ కండిషన్ ఏమన్నాడు? యాడ్వర్బల్. ఓకే, సో ఇక్కడ మనం పర్టికులర్గా యాడ్వర్బల్ కండిషన్ అని అంటున్నాడు. కండిషన్ అని అంటే షరతు అని అంటాం. ఏంటి అవి? ఇఫ్. ఇంకా ఏం చెప్పుకుంటాం? సిన్స్ అంటే ఏంటి? కారణాన్ని తెలియజేస్తాం, రీజన్ని. బికాజ్ అంటే ఏంటి? ఎందుకంటే. మరి వెన్ అంటే అప్పుడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కింద తీసుకుంటాం. ఎందుకు? సో కండిషన్స్ ఏంటి? ఇఫ్ అన్నా,
అన్లెస్ అన్నా ఈ రెండు కూడా మనము కండిషన్స్ని షరతులను తెలియజేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, యాడ్వర్బల్ కండిషన్స్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇఫ్ అంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు చక్కగా చదివితే నువ్వు పాస్ అవుతావు అనేది అన్లెస్లో ఉపయోగిస్తాం. సో ఈ విధంగా కండిషనల్ క్లాజెస్లో వాడతాం. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ ఐ డాష్ సీ ద చార్మినార్. నేను ఎక్కడికి వెళితే చార్మినార్ చూస్తాను, హైదరాబాద్ వెళితే చూస్తాను అంటే ఇది దేని కింద చూస్తాం? ఇఫ్ క్లాజ్ అని అంటాము. ఇఫ్ క్లాజ్ అని అంటాం. ఇఫ్ క్లాజ్లో మనకి 4 కండిషన్స్ ఉన్నాయి, 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే, జీరో కండిషన్, ఓపెన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని మనకి 4 మోడల్స్ ఉన్నాయి. సో ఆ 4 మోడల్స్లో ఇది ఏ మోడల్ అంటే సెకండ్ మోడల్ కింద తీసుకోవచ్చు. సెకండ్ మోడల్ అంటే ఇఫ్ క్లాసు ఇప్పుడు మనం ఏం చూసేది ఓపెన్ కండిషన్లో మనం చూస్తాము. ఓకేనండి, ఈ ఓపెన్ కండిషన్లో మనకి ఏ విధంగా వస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు, తర్వాత వచ్చేది సబ్జెక్టు విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ ఫార్మేట్లో వస్తుంది. ఇక్కడ మనము ఇఫ్ అనేది కండిషన్ తెలియజేయడానికి ఈ స్ట్రక్చర్లో రావాలి. అప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్లో వచ్చిందా లేదా, ఈ వెర్బ్ అనేది వచ్చిందా లేదా, వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్లో రావాలా, ఇందులో రావాలి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? వుడ్ ఇచ్చాడు, తప్పు అవుతుంది. వుడ్ హ్యావ్ తప్పు అవుతుంది. మస్ట్ తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో ఇదిగో విల్ అనేది మనకు వస్తుంది. షల్ ఎప్పుడు రావాలా? ఐకి ఉయికి రావాలా? సో ఖచ్చితంగా నేను చేస్తాను అని తెలియజేసే సందర్భంలో షల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఎనీహో మనకు ఆప్షన్స్ ఇచ్చింది విల్ ఒక్కటి మాత్రమే. ఓకే, సో మనకి ఐకి షల్ అనేది ఈ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఐడెంటిఫై ద కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ మళ్ళా మనకి దేని నుంచి క్వశ్చన్ రావటం అందంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఇక్కడ కంజంక్షన్స్ నుంచి మనకి బిట్ రావటం జరిగింది. కంజంక్షన్స్ మనకి ప్రధానంగా తీసుకుంటేనేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అని 3 భాగాలుగా ఓకే తెలియజేసుకోవచ్చు. 3 భాగాలు. ఓకే, ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్ అంటాం. సబార్డినేటివ్ కంజంక్షన్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఓకే ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో దట్ టు, ఈ విధంగా జంటగా ఫెయిర్డ్గా ఓకేనండి జంటగా వస్తే వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏదంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఫ్యాన్ బాయ్స్లో ఓకే గమనించాలా. అండ్, బట్, ఎట్, సో, ఆర్, నార్ ఇవి మనం ఏమంటాం కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. యాజ్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్, యాజ్ ఇఫ్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్స్, వెన్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్స్. సో కాబట్టి మన ఆన్సర్ ఓఆర్ ఆర్ అనేది మనకి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో వస్తాయి. ఈజీగా ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఓకే ఫర్, ఆర్, నారు, సో ఓకే ఈ విధంగా వస్తాయి. ఓకేనండి, అండ్, బట్. సో ఇవి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆర్. ఆర్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఉందా? ఉంది. ఆర్ ఓకే ఫ్యాన్ బాయ్స్, BO తర్వాత బాయ్స్ అంటే ఇక్కడ బాయ్స్, ఫ్యాన్, ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఓకేనండి, అంటే సో ఈజీగా చూడండి. ఎఫ్ అంటే ఏంటి? ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇది ఫ్యాన్ బాయ్స్ అంటే ఇవి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో వస్తాయి అని మనం గమనించాలా. సో చూడండి 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి మెయిన్గా ప్రధానంగా. సో దీన్ని మనం ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే మనకి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్లో వస్తాయి. సో ఇక్కడ చూడండి ఆర్ అనేది ఉందా? ఇదిగో ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ వస్తుంది. అదే మన రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూస్ ద వర్డ్ విత్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అని అన్నాడు. ఓకే, ఇన్కరెక్ట్ అంటే తప్పుగా ఇవ్వబడిన పదము అని అంటే చూడండి విస్పరింగ్ అనే స్పెల్లింగ్ రైట్గానే ఉంది. అడ్రస్సింగ్ ఇది కూడా రైట్గానే ఉంది. జైంట్ ఇది రైట్గానే ఉంది. సో మనల్ని అడిగింది
తప్పుగా ఇవ్వబడిన సెంటెన్స్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. స్కాటర్ అంటే ఓకే, మనకు అక్కడ ఇంకొక టీ అనేది రావాలా, డబల్ టీ అనేది రావాలి. సో స్కాటర్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కాటర్, డబల్ టీ అనేది అక్కడ మనకు రావాలి. కాబట్టి అది తప్పు, కాబట్టి తప్పు అయిందే మనకి రైట్ ఆన్సర్ అవ్వాలి. సో అది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, డబల్ టీ అంటే ఇక్కడ తప్పని కాదు, ఇంకొక టీ రావాలి. సో అంటే ఎలా చెప్పుకుంటాం, స్కాటర్, ఇది రైట్ ఆన్సర్. ఓకేనండి. అక్కడ డబల్ టీ అనేది రాలేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో తప్పుగా ఇవ్వబడింది కాబట్టి ఈ తప్పు అయినదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. లైట్ చేంజెస్ ఇట్స్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం అని అన్నాడు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ యొక్క యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే ఏంది? ప్రతిదీ అంటే చూడగలిగితే, విజిబుల్గా చూడగలిగితే దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంది అని అంటాం. ఓకేనండి. కనబడితే ట్రాన్స్పరెంట్, చూడగలిగితే ట్రాన్స్పరెంట్గా ఉంది అని అంటాం. అప్పుడు చూడండి, పాజిటివ్. ఆపోజిట్ మీనింగ్ ఏంది? ట్రాన్స్పరెంట్గా అంటే కనబడుతుంది, దాని ఆపోజిట్ వాడు కనపడకపోవటం అని అనాలి. అప్పుడు చూడండి, సో యాంటోనిమ్ కదా, ఏంటి అడిగింది మనకి? యాంటోనిమ్, ఆపోజిట్, కాబట్టి ఇది రాంగ్. బ్రైట్. సో ట్రాన్స్పరెంట్ అంటే కనబడటం కదా, బ్రైట్ అంటే కనబడుతుంది, ఇది సినానిమ్ లాగా వస్తుంది. ఒపేక్ అని అంటాము. సో ఇది చూడండి, ట్రాన్స్పరెంట్ అంటే కనబడటం, ఒపేక్ అని అంటే అంతర్గతంగా ఉండటం, కనపడకపోవటం అని అంటాము. సో ఇక్కడ అన్యాచురల్, ఇది తప్పు. సో మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఒపేక్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, అంటే కనపడకపోవటం అనేది మనం దాని యొక్క అర్థం కనపడకపోవటం సరిగా. ఓకేనండి. సో ఒపేక్ అనేది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూస్ ద వర్డ్ దట్ వాస్ ద ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ సిలబల్లో ఏముందంత? ట్రెస్ అనేది ఉందంట. అంటే ఇక్కడ మనకి దేనికి వెళ్ళాడంటే, ఈ సెంటెన్స్ దేని నుంచి అడగటం అనేది పెడగాగీ నుంచి, అంతే మెథడాలజీ నుంచి అడగటం జరిగింది. సో ఇప్పుడు చూడండి, డిబేట్, డౌన్ స్టేర్స్, వైబ్రేట్, ఎలక్ట్రికల్ అని అన్నాము. సో ఈ యొక్క పదములో ఎక్కడ ట్రెస్ ఉంది? ఫస్ట్ సిలబల్లో ట్రెస్ ఉన్న పదం ఏంది? ఫస్ట్ సిలబల్లోనే ఉండాలంట, అంటే ఫస్ట్ వర్డ్లోనే. అప్పుడు చూడండి, డిబేట్, ఎక్కడ ట్రెస్ వస్తుంది? బేట్ మీద ట్రెస్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా డౌన్ స్ట్రేట్స్, డౌన్ డౌన్ డౌన్, డి మీద వస్తుంది, డౌన్. అదేవిధంగా వైబ్రేట్, ఇక్కడ కూడా ఓకేనండి, బ్రే 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 అని అక్కడ ట్రెస్ పలుకుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏ అంటే ఇక్కడ వైబ్రేట్ అంటే ఇక్కడ పలుకుతుంది ట్రెస్, ఫస్ట్ లెటర్ మీద పలగట్ల, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ మీద పలగట్ల. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎలెక్ట్, ఏ ఎల్, లేదంటే ఈ, ఇల్లే, ఈ లెక్ట్ అంటే ఇక్కడ పలుకుతుంది, అంటే అక్కడ కూడా ఫస్ట్ లెటర్ మీద ట్రెస్ అనేది రావట్లా, ఈ లెక్ట్ అని అంటాం. సో ఈ లెటర్ మీద ట్రెస్ వస్తుందా? రావట్లా. సో దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో మన యొక్క రైట్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? డౌన్, డౌన్ డౌన్ అంటే డి మీదే ట్రెస్ అనేది పలుకుతుంది కాబట్టి అదే మనము ఓకేనండి రైట్ ఆన్సర్ కింద మనం తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద టూ మెయిన్ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్ అంటే ఏంది? మూల్యాంకనం చేయటం అంటాం. మూల్యాంకనం ఎలా చేస్తాము అని అంటే మూల్యాంకనంలో రకాలు ఉన్నాయి మనకి. ఓకేనండి. సో యూనిట్ మనకి ఎగ్జామ్లో చూస్తే పిల్లలకి యూనిట్ టెస్ట్ ఉంటుంది. ఓకేనండి. ఆ తర్వాత మనకి క్వార్టర్లీ హాఫర్లీ అనేది ప్రీవియస్ మోడల్లో ఉంటుంది. ఇప్పుడు న్యూ మోడల్లో సిసి మోడల్లో ఏమొచ్చింది అంటే ఫార్మేటివ్, సమెటివ్ అని మనకి వచ్చింది. ఫార్మేటివ్ 1, 2 ఈ విధంగా ఉంటుంది, సమెటివ్ 1, 2 ఈ విధంగా ఉంటాయి. సో దానిని మనం ఫార్మేటివ్ని సమెటివ్ని మనం ఇవాల్యుయేషన్స్ అని చెప్పుకుంటాం. ఈ విధంగా పిల్లల్ని మూల్యాంకనం చేస్తాం. అసలు మూల్యాంకనం అంటే ఏంటి, పిల్లవాడికి అర్థమవుతుందా లేదా, వాడికి ఎంతవరకు అర్థమవుతుంది అనేది ఈ ఇవాల్యుయేషన్ ద్వారా వాడి యొక్క కండిషన్ని ఒకరండి మనం గ్రహించవచ్చు. కాబట్టి కంపల్సరీగా మూల్యాంకనం చేయాలి. ఇప్పుడు మీకు ఒక టెస్ట్ పెట్టాం, అది కూడా ఇవాల్యుయేషన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు అనేది మీరు చక్కగా 30కి 30 మార్క్స్ వస్తే మీ మూల్యాంకనం చక్కగా ఉంది.
చక్కగా అర్థం చేసుకుంటున్నారు, మంచి మార్క్స్ వస్తుందని మాకు అర్థమవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ ఇవాల్యుయేషన్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్ ఎన్ని రకాలు అని అడిగాడు. చూడండి, ఇక్కడ సిలబస్ అండ్ కరిక్యులం. అసలు సిలబస్ వేరు, కరిక్యులం అనేది సూటబుల్ అవ్వదు. తర్వాత ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అని అన్నాడు. అదేవిధంగా డిడక్టివ్ ఇండక్టివ్ కూడా కాదు, డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ కూడా కాదు. ఓకే, డిస్క్రిప్టివ్ అని అంటేనేమో ఎస్ఐ టైప్లో, ఆబ్జెక్టివ్ అని అంటేనేమో బిట్ల టైప్లో, ఆప్షన్స్ ఇచ్చి బిట్ల టైప్లో మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవటం. సరే, ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చెప్పాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది మన రైట్ ఆన్సర్. ఇక్కడ ఇవాల్యుయేషన్ అనేది 2 రకాలు, ఫార్మేటివ్ అనేది ఒకటి, సమ్మేటివ్ అనేది మరొకటి. ఓకే, కొంత సిలబస్కి పూర్తిగా మనం ఇవాల్యుయేషన్ సమ్మేటివ్ కండక్ట్ చేస్తాం, లేదా ఒక చాప్టర్కి 2 చాప్టర్లకి 3 చాప్టర్లకి కలిపి ఫార్మేటివ్ ఎగ్జామ్ పెట్టుకుంటాం. తర్వాత ఒక 10 చాప్టర్లకి కలిపి మనం సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 అనేది మనం డివైడ్ చేసుకొని పెట్టుకుంటాం. కాబట్టి ఇవాల్యుయేషన్ అనేది ఈ 2 ప్రాసెస్లో మనకు జరుగుతుంది. ఓకేనండి. సో ఇది మెథడాలజీలో మనం ఇంకా క్లియర్గా నేర్చుకుంటాం. సో మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వై డు యూ మీన్ బై సింటాక్స్? ఓకేనండి, వాట్ డు యూ మీన్ బై సింటాక్స్ అని అంటాము. సింటాక్స్ అని అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, వర్డ్ మీనింగ్ అంటే సెమాంటిక్స్ అని అంటాము. ఓకేనండి. సో వర్డ్ మీనింగ్ అంటే ఏంటి? సెమాంటిక్స్ అని అంటాము. వర్డ్ ఆర్డర్, తర్వాత వర్డ్ సౌండ్ అంటే ఫోనమీ అని అంటాము. ఓకేనా, ఫోనమీ అని అంటాము. ఇది కాదు. వర్డ్ స్పెల్లింగ్, ఇది కాదు. వర్డ్ మీనింగ్ ఏమంటా అంటే సెమాంటిక్స్, ఫోనమీ అని అంటాం, సౌండ్. మరి ఇక్కడ సింటాక్స్ అని అంటే మీనింగ్ ఏమంటాము అంటే వర్డ్ ఆర్డర్ అంటే ఏంటి? వర్డ్ ఆర్డర్ అన్నా ఓకేనండి, లేదా స్ట్రక్చర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. అంటే సెంటెన్స్లో ఫస్ట్ ఏం రావాలి, సెకండ్ ఏం రావాలి, తర్వాత ఏం రావాలి అనేది చెప్పేదే మనకి సింటాక్స్ అని మనం చెప్పుకుంటాము. ఓకేనండి. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 2ని మనం తీసుకుంటాం. వర్డ్ ఆర్డర్ అంటే స్ట్రక్చర్ ప్రకారంగా సెంటెన్స్ రావటాన్ని మనము సింటాక్స్ కింద తీసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మెథడాలజీలో డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంటుంది. ఓకేనండి. అదేవిధంగా స్ట్రక్చరల్ మెథడ్ ఉంటుంది. ఈ విధంగా సో మెథడ్స్ అనేవి ఉన్నాయి మనకి. డైరెక్ట్ మెథడు, ఓకేనండి, తర్వాత స్ట్రక్చరల్, తర్వాత గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, అప్రోచెస్, కమ్యూనికేటివ్ అప్రోచెస్, ఈ విధంగా కొన్ని ఉంటాయి. సో వాటిలో తీసుకుంటే డైరెక్ట్ మెథడ్ అంటే పిల్లలకి డైరెక్ట్ మెథడ్లో బోధించడం అంటే ఎలా ఉంటుంది అని అంటే, సో కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బోధిస్తే దాన్ని మనము ఏమంటామంటే డైరెక్ట్ మెథడ్ కింద తీసుకుంటాము. సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ టీచింగ్ ఈజ్ ద క్విక్ అండ్ ఎకానమిక్. అంటే డైరెక్ట్ మెథడ్లో పూర్తిగా పిల్లవాడికి మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లోనే బోధిస్తాము. వాడికి రావాల్సింది ఏంటంటే ఓకేనండి, అంటే తెలుగులో మీనింగ్ ఇవ్వటం కానీ ఈ విధంగా మనం చేయము డైరెక్ట్ మెథడ్లో. సో కాబట్టి వొకాబులరీ టీచింగ్ అనేది కాదు. ఓకే, తర్వాత వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక సెంటెన్స్లో వార్డ్ అనేది, ఒక పదం అనేది యూనిట్ కాదు. వొకాబులరీ అంటే ఓన్లీ ఒక వొకాబులరీ, వర్డ్ పవరే. ఓకేనండి. వొకాబులరీ టీచింగ్ అంటే ఓన్లీ సింగ్ సాంగ్, ఈ విధంగా వొకాబులరీ మాత్రమే టీచింగ్ చేయటం కూడా కాదు. అదేవిధంగా దీన్ని మనం తీసేసుకుంటాం. గ్రామర్ కెన్ బి ఈజీలీ టాట్ అండ్ ఎఫెక్టివ్లీ టాట్. గ్రామర్ బోధించటమే డైరెక్ట్ మెథడా? ఇట్స్ నాట్. ఓకే, అది కూడా కాదు. మరి ఏంటి ఆప్షన్? ఓకే, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. ఓకేనండి, సెంటెన్స్ యొక్క స్పీచ్ అనేది అంటే సెంటెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ మాట్లాడటం అంటే ఒక సెంటెన్స్ని మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి అదే మనం ఏమంటాం అంటే డైరెక్ట్ మెథడ్ కింద తీసుకుంటాం. ఓకేనండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కరిక్యులం. సో చూడండి, కరిక్యులం అంటే ఏంటి?
కరిక్యులం అంటే ఏంటి? పాఠ్యాంశాలు అంటే పాఠ్యాంశము అని అంటాము. ఈ పాఠ్యాంశంలో కరిక్యులంలో ఏ ఏ యాక్టివిటీస్ మిళితమై ఉంటాయో ప్రతిదీ మనం గమనించాలా. ఓకేనండి. సో మనం మెథడాలజీలో చెప్పుకునేటప్పుడు కరిక్యులం తీసుకుంటాం. అంటే సిలబస్ ఉంటుంది, స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, లిజనింగ్ ఉంటుంది. సో ఇవన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుంటాం. స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం కరిక్యులంలో ప్రజెంట్ చేయాలి. సో కాబట్టి సబ్జెక్ట్ స్పెసిఫిక్. ఓకేనండి. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే స్పెసిఫై చేస్తామా? ఏ స్పెసిఫిక్ టెస్ట్ ఆఫ్ టీచింగ్ ఐటమ్స్, ఓన్లీ టీచింగ్ ఐటమ్స్నే టీచ్ చేస్తామా? టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిలబస్. ఈ కరిక్యులం అనేది టోటల్గా సిలబస్కి డిఫరెంట్గా ఉంటుందా అని అంటే అలా ఉండదు. మరి ఎలా ఉంటుంది? కరిక్యులం ఈజ్ ఎవ్రీథింగ్. కరిక్యులం అనేది ప్రతి అంశము, దానిలో ప్రతిదీ నిగూఢమై ఉంటుంది. సో కరిక్యులం ఈజ్ ఎవ్రీథింగ్ లెర్నర్ నీడ్స్ టు డూ వైల్ ఆన్ ద కాజ్ ఆఫ్ స్టడీ. చదువుకునేటప్పుడు ప్రతి పిల్లవాడు ఓకేనండి అందులో అన్ని ఆస్పెక్ట్స్ అనేవి మిళితమై ఉంటుంది. దానినే మనం కరిక్యులం కింద తీసుకుంటాం. ఏదో సిలబస్ తీసుకోమో, ఓన్లీ స్టూడెంట్స్ యాక్టివిటీస్ తీసుకోమో. ఓకేనండి. ప్రతి యాక్టివిటీని కూడా, అన్నిటినీ కూడా, సిలబస్ని, ఓకే, ప్రతిదీ బుక్ని అన్నిటిని మనము ఈ కరిక్యులంలో భాగంగా తీసుకుంటాం. కాబట్టి సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ కింద మనం తీసుకుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్. సో ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీ కాదు అని అన్నాడు. చూడండి ఇక్కడ, ఇట్ స్టాండర్డైజ్ ద ఇన్స్ట్రక్షన్. గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క గుణం ఏంటి అంటే, ఓకే, ఇట్ స్టాండర్డైజ్ ద ఇన్స్ట్రక్షన్ని చక్కగా ఇవ్వాలి, స్టాండర్డ్స్ ఎక్కువగా ఉండాలి అనేది కరెక్టే. ఇట్ ప్రొవైడ్స్ ఎ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ రీసోర్సెస్. ఓకే, మనకి రీసోర్సెస్ అనేవి ఉండాలి. ఓకేనా, అది కూడా గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క లక్షణము. సో ఇది అదేవిధంగా ఇట్ ప్రిటెండ్స్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకే అండి, ఎఫెక్టివ్గా లాంగ్వేజ్ మోడల్స్ అనేవి మనకి ఉండాలి. ఓకే, అది సో ఇది కూడా ప్రాపర్గానే ఉంది. మనల్ని ఏమడుగుతున్నాడు? ఏది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ టెక్స్ట్ బుక్. గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీ కానిది ఏంటి? ఇవన్నీ కూడా క్వాలిటీసే. ఓకేనండి, ఇవన్నీ కూడా గుడ్ టెక్స్ట్ బుక్ ఉండాల్సిన లక్షణాలు. మరి లేనిది మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? 4th వన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 75 పేజెస్. ఇది అనేది దానిని మనం ఓకే రాంగ్ ఆన్సర్ కింద 75 పేజెస్ మాత్రమే ఉండాలనేది ఓకే గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క లక్షణం కాదు. ఓకే, సో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో డైలెక్సియా ఈజ్ ఏమంటున్నాడు? డిజబిలిటీ ఇన్ రీడింగ్, డిజబిలిటీ ఇన్ స్పీకింగ్, వర్డ్ ఆర్డర్, వర్డ్ డిజార్డర్ అని చెప్తున్నాడు. సో ఒకటేనండి, డైలెక్సియా అంటే ఎవరైతే పిల్లవాడు సరిగా చదవలేడో వాడిని మనం డైలెక్సియా అని అంటాం. అంతే. ఓకేనా. సో వర్డ్ ఆర్డర్ మనం ఇంత ముందర చూసాం. ఏంటి? సింటాక్స్ అంటాం. వర్డ్ ఆర్డర్, వర్డ్ మీనింగ్ వచ్చేసరికి సెమాంటిక్స్ అని అంటాము. ఓకే, సో ఈ విధంగా. సో కాబట్టి దీన్ని మనం రాంగ్, ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది డైలెక్సియా అని మనం డిజబిలిటీ ఇన్ రీడింగ్ అని మనం చెప్పుకుంటాము. ఓకేనండి.